ఈ వీడియోలో ప్రాథమిక స్థాయిలో పూర్వ గణితం, గణిత విద్యా అవగాహన గురించి తెలుసుకుందాం. గణితము సాంఘిక శాస్త్రానికి ఉన్న సంబంధం. భూగోళ శాస్త్రంలోని అంశాలైన అక్షాంశాలు, రేఖాంశాలు, భూమధ్య రేఖ, భూభ్రమణం, పరిభ్రమణం, గ్రహణాలు, ఋతువులు, రోజులు, మాసాలు, సంవత్సరాలు, ఇంకా ఉష్ణోగ్రత, వర్షపాతాలను రేఖా చిత్రాలలో సూచించడం, దేశాల పటాలు గీయడం లాంటివన్నీ గణితం పైనే ఆధారపడినవే. అర్థశాస్త్రానికి చెందిన అంశాలు, ఎగుమతులు, దిగుమతులు, వాటికి సంబంధించిన సమస్యలు, విలువ కట్టడం, వడ్డీ మొదలైనవి గణితాధారాలే. చరిత్రలోని వివిధ వంశాల రాజ్యపాలనా కాలాలు, యుద్ధాల కాల పరిమితి మొదలైన అంశాలు గణితాన్ని ఉపయోగించి తెలపాల్సిందే. ఈ విధంగా గణితం సాంఘిక శాస్త్రంతో సహసంబంధం కలిగి ఉంటుంది. కాబట్టి వీటిలో ఒక విషయం బోధించేటప్పుడు మరొక దానిని అన్వయించి చెప్పాలి. గణితం సాంస్కృతిక విలువ శీర్షికలో చర్చించిన చారిత్రక కట్టడాలు, నాగరికత, అభివృద్ధి మొదలైన అంశాలు ఈ శీర్షికలో భాగంగా పరిగణించవచ్చు. గణితము భౌతిక శాస్త్రం. భౌతిక శాస్త్రంలోని అంశాలన్నీ గణిత ఆధారాలే. దీనిలోని సూత్రాలన్నీ గణిత పద్ధతులలో రాబట్టినవే. ఉదాహరణకు వేగము, త్వరణము, కాలం, దూరానికి సంబంధించిన సూత్రాలను పరిశీలించండి. v = u + at, s = ut + ½ at², v² - u² = 2as. ఇవన్నీ గణిత సమీకరణాలే కదా. ఇంకా కాంతి వేగం, తరంగ దైర్ఘ్యం, సాంద్రత, వాయుపీడనం, బరువులు, ఘన పరిమాణాలు, ఉష్ణోగ్రత మొదలైన అంశాలన్నీ గణితంతో మిళితమైనవే. ఇలా పలు ఉదాహరణలతో గణితానికి భౌతిక శాస్త్రానికి ఉన్న సహసంబంధాన్ని తెలియజేయవచ్చు. గణితం రసాయన శాస్త్రం. రసాయన శాస్త్రంలోని మూలకాలు, సమ్మేళనాలు, మిశ్రమాలు, పరమాణు సంఖ్య, పరమాణు భారం, పీరియాడిక్ టేబుల్లో మూలకాల అమరిక, ద్రావణీయత మొదలైన అంశాలన్నీ గణితంపై ఆధారపడినవే. రసాయన ప్రయోగశాలలో చేసే ప్రతి ప్రయోగానికి గణితాన్ని ఉపయోగించాల్సిందే. కొన్ని మూలకాలు ఒక నియమ నిష్పత్తిలో కలిసి రసాయనిక చర్య జరిపి కొత్త పదార్థాలుగా ఏర్పడడాన్ని తెలియజేయడానికి చూపే సమీకరణాలన్నీ గణితపరమైనవే. ఈ సమీకరణాలను రెండు వైపులా సమానం చేయడానికి గణితం ఉపయోగించాల్సిందే. ఉదాహరణకు ప్రయోగశాలలో ఆక్సిజన్ తయారీలో జరిగే రసాయనిక చర్యను తెలిపే సమీకరణాన్ని పరిశీలించండి. ఇది ఒక గణిత రూపంలో ఉంది. 2KClO3 + MnO2 gives rise to 2KCl + MnO2 + 3O2. ఈ విధంగా గణితానికి రసాయన శాస్త్రానికి సహసంబంధాన్ని ఏర్పరిచి బోధించాలి. గణితము జీవశాస్త్రం. మానవ శరీర నిర్మాణం సౌష్ఠవాన్ని కలిగి ఉంటుంది. అంతేకాదు శరీరంలోని అవయవాల సంఖ్య, కండరాల సంఖ్య, క్రోమోజోముల సంఖ్య, ఎముకల సంఖ్య, రక్త పరిమాణం, రక్తంలోని తెల్ల కణాలు, ఎర్ర కణాలు, గ్లూకోజు పరిమాణం, గుండె కొట్టుకోవడం, మనిషి ఎత్తు, బరువులకు సంబంధాన్ని తెలిపే పట్టికలు, జ్వరము, ఉష్ణోగ్రత, రక్తపీడనం మొదలైన అంశాలు సంఖ్యలలో, పరిమాణంలో తెలిపేదే గణిత భాషలోనే. ఇంకా వృక్షశాస్త్రంలోని మొక్కలు, అవి మొలకెత్తే విధానం, ఆకుల ఆకారాలు, వాటిలోని సౌష్ఠవం, పువ్వులు, వాటి లక్షణాలు, ఫలదీకరణం, కిరణజన్య సంయోగ క్రియ మొదలైనవన్నీ గణితంతో ముడిపడి ఉన్నవి. ఇట్లా గణితాన్ని జీవశాస్త్రంతో సహసంబంధం ఏర్పరచవచ్చు. గణితము కళా విద్య. సంగీతంలోని సప్త స్వరాలు, రాగాలు, తాళాలు అన్ని సంగీత వాయిద్యాలు గణిత సూత్రాల మీద ఆధారపడి ఉన్నవి. నాట్య భంగిమలు, ముద్రలు అన్ని కూడా గణితానికి సంబంధించిన సౌష్ఠవ ధర్మాలపై ఆధారపడినవే. చిత్రాలు గీయడానికి రేఖాగణిత పద్ధతులు, అంతరాల అవగాహన, నమూనాలు, కోణాలు మొదలైన అంశాలు వాడబడతాయి. సౌష్ఠవ ధర్మాలు చిత్రలేఖనానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ విధంగా గణితానికి కళా విద్యకు సహసంబంధాన్ని ఏర్పరచవచ్చు. గణితము ఆరోగ్యం, వ్యాయామ విద్య. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఆహార నియమాలు పాటిస్తూ వ్యాయామాన్ని ప్రతిదినం తప్పకుండా చేస్తూ ఉండాలి. సంతులన ఆహారంలో ప్రోటీన్లు, విటమిన్లు ఉండి పిండి పదార్థాలు తగిన నిష్పత్తిలో ఉండాలి. తగిన పరిమాణంలో నీటిని తీసుకోవాలి. నిష్పత్తి, పరిమాణం గణితాంశాలే. అలాగే ప్రాణాయామం, వ్యాయామ నియమాలు గణితంతో ముడిపడినవి. ప్రాణాయామంలో ఎంతసేపు ఎంత గాలిని లోపలికి పీల్చుకోవాలి, ఎంతసేపు ఎంత గాలిని బయటకు వదలాలి అనేవి గణితానికి సంబంధించినవి. వ్యాయామం చేసేటప్పుడు పిల్లలు నిల్చునే వరుసలు, వారి భంగిమలు, చేతులను చాపే కోణాలు మొదలగునవి గణిత క్రమాలను సూచిస్తాయి. ఇంకా వివిధ ఆటలకు సంబంధించిన కోర్టులను మైదానంలో గీయడం, ఆ ఆటలను ఆడే నియమాలు, ప్రతి ఆటలో పాల్గొనే ఆటగాళ్ల సంఖ్య మొదలైనవి గణితానికి సంబంధించినవే. ఇలా ఆరోగ్య వ్యాయామ విద్యతో గణితాన్ని అనుసంధానపరచి బోధించవచ్చు. గణితము పని అనుభవం. చేసే పనికి కాలానికి సంబంధం ఉంటుంది. ఏ పనిని ఎంత కాలంలో లేదా ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలి, అలాగే చేసిన ప్రతి పనికి కొంత విలువ ఉంటుంది. ఆ పనికి ఎంత మొత్తం తీసుకోవాలి, ప్రతిరోజుకి ఎంత, ఎన్ని రోజులకు అనే విషయాలు గణిత ఆధారాలే. ఇల్లు కట్టడం, గోడలకు రంగులు వేయడం, కలపతో సామాను చేయడం, స్వర్ణాభరణాలు తయారు చేయడం, కుండలు, పాత్రలు తయారు చేయడం,
పాఠశాల ఆవరణం శుభ్రం చేయడం, మొక్కలు నాటడం, కవర్లు తయారు చేయడం, సబ్బుల తయారీ, వ్యాజిలిన్, పూల బొకేలు తయారు చేయడం మొదలైన ఏ పని చేయాలన్నా సంఖ్యలు, పరిక్రియలు, కొలతలు, వైశాల్యం, ఘన పరిమాణం వంటి గణితాంశాలను వాడవలసిందే. ఈ విధంగా పని అనుభవానికి గణితాన్ని అనుసంధానం చేసి బోధన చేయవచ్చు. గణితము కంప్యూటర్ విద్య. కంప్యూటర్లు పనిచేయాలంటే యంత్ర భాష అవసరం. యంత్ర భాష ద్విసంఖ్యామానంలో రాయబడుతుంది. ద్విసంఖ్యామానంలో 0, 1లు ఉంటాయి. అలాగే కంప్యూటర్ సంబంధించిన సాఫ్ట్వేర్ ప్రోగ్రాంలలో వివిధ రకాల గుర్తులను తార్కికంగా ఉపయోగించాల్సి ఉంటుంది. అంటే గణితం లేకుండా కంప్యూటర్ను ఊహించలేం. కంప్యూటర్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్, ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్, ఎస్పీఎస్ఎస్, స్టాటిస్టికా వంటి గణనకు సంబంధించిన సాఫ్ట్వేర్ల వాడుకలో గణిత జ్ఞానం ఎంతైనా అవసరం ఉంది. కేవలం కంప్యూటర్ వినియోగమే కాదు, మొబైల్ సాంకేతికత, ఆటోమేటిక్ మిషన్స్ వంటి సాధనాలను ఉపయోగించడంలో గణిత జ్ఞానం ఎంతో కొంత అవసరం అవుతుంది. ఇలా సాంకేతికతతో కూడిన ఉపకరణాల వాడుకకు గణితానికి సహసంబంధం ఉంది. ఈ విధంగా గణిత శాస్త్ర బోధనా విలువలు ఇతర శాస్త్రాలతో గణితానికి ఉన్న సహసంబంధాన్ని దృష్టిలో ఉంచుకొని ఛాత్రోపాధ్యాయులు గణితం నిత్య జీవితంలో వ్యక్తిగతంగా, సామాజికంగా, వైజ్ఞానిక సాంకేతిక రంగాల అభివృద్ధికి ఏ విధంగా ఉపయోగపడుతుందో సంపూర్ణంగా అవగాహన చేసుకోవాలి. తద్వారా విద్యార్థులకు గణితాభ్యాసన పట్ల మక్కువ, అభిరుచి పెంపొందించే దిశలో ఈ అంశాలను వారి మానసిక స్థాయి మేరకు విద్యార్థులతో చర్చించాలి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.